బాహుబలి తర్వాత ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజీ హీరోగా మారిపోయాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ చిత్రాల మార్కెట్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 200 కోట్ల బడ్జెట్ లో సాహో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హీరోగా ప్రభాస్ కెరియర్ ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉంది. ఈ దశలో ప్రభాస్ గురించి ఓ ఆంగ్ల పత్రిక సంచలన కథనం ప్రచురించింది. మరికొద్ది నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభాస్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడనేది ఈ వార్త సారాంశం. బాహుబలి చిత్రం కోసం దాదాపుగా 5 ఏళ్లు కేటాయించిన ప్రభాస్ ప్రస్తుతం జోరు పెంచాడు. ఇకపై వేగంగా చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ప్రభాస్ ప్రస్తుతం 2 చిత్రాల్లో నటిస్తుండడం విశేషం. సాహో చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. మరోవైపు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. కెరియర్ ఇలా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ప్రభాస్ కు రాజకీయాల్లో ప్రవేశించే ఆఫర్ వచ్చినట్లు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. బీజేపీ అధిష్టానం ఆయా రాష్ట్రాల్లో బలపడేందుకు రచించిన పథకంలో భాగంగా ప్రభాస్ ని రాజకీయాల్లోకి ఆహ్వానించబోతోందట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాస్ ని ఎమ్మెల్యేగా పోటీకి దింపేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రధానిగా ఆయన టర్మ్ పూర్తి కానుంది. రెండవసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారట. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభాస్, కృష్ణంరాజు ఇద్దరిని ఢిల్లీకి పిలిపించుకుని బీజేపీ పెద్దలు చర్చలు జరపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కృష్ణంరాజు గవర్నర్ కాబోతున్నట్లు గతంలో కూడా ఓసారి వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో ఆ స్థానంలో కృష్ణంరాజును నియమించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్, కృష్ణంరాజు గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇటీవల ఢిల్లీలో ఏపీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అమిత్ షా నేతలకు ఆదేశించారట. కృష్ణంరాజు బీజేపీతో సన్నిహితంగానే ఉంటున్నారు. ఏ బాధ్యత అప్పగించినా ఆయన అంగీకరించే అవకాశం ఉంది. కానీ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ బీజేపీ ఆఫర్ ని అంగీకరిస్తాడా లేదా అనేది తేలాల్సి ఉంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.